హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సంతానం గారు నటించిన డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ తెలుగు డబ్బుడు హారర్ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం అయ్యా. అంతకన్నా ముందు వన్ థింగ్, ఇది 4th మూవీ అనమాట. దీనికంటే ఒక ఫ్రాంచైజీ రన్ అయింది. టోటల్ 4 మూవీస్ అయితే ఉన్నాయి. అందులో వచ్చిన 4th ఇన్స్టాల్మెంటే ఈ డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ భయ్యా. బట్ ఇప్పుడు దాకా మన ఛానల్లో ఈ ఫ్రాంచైజ్ గురించి అయితే డిస్కస్ చేయలేదు మనం. అసలు ఓన్లీ ఒక్క మూవీ గురించి రివ్యూ పెట్టాలని అయితే నాకు అనిపించలేదు. సో అందుకే మొత్తం ఫ్రాంచైజ్ గురించి అయితే డిస్కస్ చేసేస్తాం ఈ వీడియోలో. అండ్ మొత్తం ఫ్రాంచైజ్ వర్తిట్టా కాదా, అసలు చూడొచ్చా లేదా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం భయ్యా. ఇక ఈ ఫ్రాంచైజ్ విషయానికి వచ్చేస్తే అన్అఫిషియల్ గా ఇది ఒక డీడీ యూనివర్స్ కింద అయితే చెప్పుకోవచ్చు భయ్యా. లీడ్ యాక్టర్ అయితే సంతానం గారు ఉంటారు ప్రతి మూవీలో కూడా. ఇది ఒక హారర్ కామెడీ జానర్ అనమాట. 2016 లో అయితే స్టార్ట్ అయింది ఈ ఫ్రాంచైజ్ అనేది. కామన్ స్టైల్ వచ్చేసి ఈ ఫ్రాంచైజ్ లో స్టాండ్ అలోన్ స్టోరీస్ అయితే నడుస్తాయి. అంటే మూవీకి మధ్య అయితే సంబంధమే ఉండదు, అసలు డైరెక్ట్ కనెక్షన్ కూడా ఉండదు. ప్రతి మూవీలో వేరే స్టోరీ అయితే నడుస్తుంటుంది, బట్ సేమ్ థీమ్ అయితే రన్ అవుతుంది భయ్యా. హారర్ ప్లస్ కామెడీ ఈ థీమ్ అయితే ప్రతి మూవీలో సేమ్ రన్ అవుతుంది. 2016 లో ఫస్ట్ మూవీ అయిన దిలుక్కు దుడ్డు అని చెప్పేసి మూవీ రావడం జరిగింది. దాన్ని తెలుగులో వచ్చేసి దమ్ముంటే సొమ్మేరా అని చెప్పేసి అయితే రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఓటీటీలో అవైలబుల్ లేదు, ఆన్లైన్ లో దొరకవచ్చు ఐ థింక్ సో. బట్ ఈ దిలుక్కు దుడ్డు మాత్రం సన్ నెక్స్ట్ లో ఉంటుంది, తమిళ లాంగ్వేజ్ లో ఉంటుంది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 14 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే మెయిన్ లీడ్ అండ్ హీరోకి అయితే ఒక లవ్ స్టోరీ అయితే ఉంటుంది భయ్యా. బట్ ఆ లవ్ స్టోరీకి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరిగి కొన్ని ఎలిమెంట్స్ ఆఫ్ హారర్ అయితే యాడ్ అవడం జరుగుతుంది అనమాట. అసలు అలా ఎందుకు జరిగింది, అసలు ఈ హారర్ లోకి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు హీరో అన్నదే మీరు మూవీలో చూస్తారు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే కామెడీ టైమింగ్ బాగుంటుంది. అండ్ 2016 లో స్టార్టింగ్ మూవీ కాబట్టి మీకు అప్పుడు చూస్తుంటే మీకు బాగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు కొంచెం అవుట్డేట్ లా అనిపిస్తుంది, కానీ కొంచెం ఆ న్యూ హారర్ కామెడీ వైబ్ అయితే బాగా మిక్స్ చేసి చూపిస్తారు భయ్యా. దాని పరంగా మీకు వర్కౌట్ అవుద్ది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రెడిక్టబుల్ సెకండ్ హాఫ్ ఉంటుంది, అదొకటి బిగ్గెస్ట్ మైనస్ అనిపిస్తుంది మీకు. అండ్ ఫ్యామిలీతో కూడా చూసేసి ప్రాబ్లం ఏం లేదు. నేను మరీ డీప్ గా రివ్యూ చెప్పట్లేదు, ప్రతి మూవీ కూడా యావరేజ్ మూవీనే, సూపర్ మూవీ ఏం కాదు. సో అందుకే జస్ట్ లిటిల్ బిట్ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ మూవీ విషయానికి వచ్చేస్తే 2019 లో అయితే వచ్చింది దిలుక్కుదుడు 2 అని చెప్పేసి. సేమ్ ఇది కూడా సంతానం గారి హీరో. దీని స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో అయితే ఒక అమ్మాయిని లవ్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ఆ అమ్మాయికి మిస్టీరియస్ గా కొన్ని మ్యాజిక్స్ అయితే తనని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. దానివల్ల హీరో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాడు. దాని తర్వాత హీరో ఏం చేస్తాడు, అసలు ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేస్తున్న మ్యాజిక్స్ ఏంటన్నది మీరు మూవీ చూస్తారు భయ్యా. ఇదైతే Z5 లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండదు, తమిళే ఉంటుంది. సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 10 minutes అయితే ఉంటుంది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే అప్గ్రేడెడ్ విజువల్స్ ఉంటాయి. ఫస్ట్ మూవీ కన్నా కూడా సెకండ్ మూవీ విజువల్స్ పరంగా కొంచెం అప్గ్రేడెడ్ ఉంటారు, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ బాగా ఎక్కువగా ఫన్నీ సీన్స్ అయితే ఉంటాయి భయ్యా. అంటే చాలా మంది ఫన్నీ సీన్స్ ఎంజాయ్ చేయొచ్చు, కొంతమంది క్రింజ్ గా అనిపించచ్చు. బట్ చాలా మందికి అయితే మాక్సిమం వర్కౌట్ అవుద్ది. ఆ ఫన్నీ సీన్స్ కోసం అయితే మూవీ చూడొచ్చు. హారర్ ఎలిమెంట్స్ కోసం అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. జంప్ స్కేర్ సీన్స్ లాంటివి అయితే ఏముండవు. అండ్ క్లైమాక్స్ కొంచెం డ్రాగ్ చేశారన్న ఫీల్ అయితే వస్తుంది. యాజ్ యూజువల్ గా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది మూవీ. ఫ్యామిలీతో చూసేయచ్చు, పర్లేదు. కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంటుంది అంతే. అండ్ ఈ మూవీ ప్రత్యేకంగా చెప్పాలంటే మీరు ఐ థింక్ అవికా గౌర్ గారు నటించింది రాజు గారి 3 ఉంటుంది కదా, సేమ్ అదే కాన్సెప్ట్ అయ్యా. చాలా సీన్స్ అయితే మ్యాచ్ అవుతాయి మీకు, బట్ కామెడీ అయితే ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఇక థర్డ్ మూవీ విషయానికి వచ్చేస్తే 2023 లో వచ్చింది డిడి రిటర్న్స్. ఇదైతే మెయిన్ లీడ్ అయిన హీరో అండ్ తన ఫ్రెండ్స్ అయితే ఒక హాంటెడ్ హౌస్ లో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేసుకుంటారు. అసలు హాంటెడ్ హౌస్ ఎందుకు వెళ్ళారు, అసలు ప్రాబ్లమ్స్ ఏంటనేది మూవీలో చూస్తారు భయ్యా. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours అయితే ఉంటుంది. ఇది తెలుగు డబ్బింగ్ లో Z5 అయితే అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంటుంది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే కాన్సెప్ట్ కొంచెం క్రియేటివ్ గా అనిపిస్తుంది, కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తుంది. అంటే గ్రేట్ ఎంటర్టైన్మెంట్ కి మంచి థీమ్ అని చెప్పుకోవచ్చు. దాని పరంగా మీకు వర్కౌట్ అవుద్ది. ఇంకా నెగిటివ్ విషయానికి వచ్చేస్తే స్లైట్లీ కొంచెం ల్యాక్ చేశారన్న ఫీల్ అయితే వస్తుంది భయ్యా. మెయిన్ గా మిడ్ పాయింట్ లో అయితే చాలా స్ట్రెచ్ చేస్తారు, అది అసలు వర్కౌట్ అవ్వదు. క్యాజువల్ గా ఇది కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. పెద్దగా హారర్ ఎలిమెంట్స్ కూడా అంతగా ఏమి ఉండవు భయ్యా. బట్ ఈ ఫ్రాంచైజ్ లో నాకు బాగా వర్కౌట్ అయిన మూవీలో ఈ డిడి రిటర్న్స్ అయితే ఒకటి అనమాట. కొంచెం కామెడీ పరంగా బాగా వర్కౌట్ అవుద్ది. ఇక లాస్ట్ మూవీ రీసెంట్ గా వచ్చిన డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ విషయానికి వచ్చేస్తే ఇది కూడా Z5 లో అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours టైం అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక యూట్యూబ్ క్రిటిక్ అయితే ఒక హాంటెడ్ మూవీలో ట్రాప్ అవడం అయితే జరుగుతుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు మూవీ చూస్తారు భయ్యా. మరి పాజిటివ్ విషయానికి వచ్చేస్తే కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ మెటా కాన్సెప్ట్ అనమాట, కొంచెం కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది, మీకు వర్కౌట్ అవుద్ది. అండ్ క్రేజీ ఫన్ అయితే ఉంటుంది భయ్యా. అంటే త్రూఅవుట్ ది మూవీ ఎంజాయ్ చేయరు కానీ, బట్ కొన్ని పర్టికులర్ గా కొన్ని కాంబినేషన్స్ అయితే బాగా వర్కౌట్ అవుతాయి మీకు. అండ్ ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే చాలా వరకు కూడా కాంబినేషన్స్ అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఫ్యూ కాంబినేషన్స్ అయితే చాలా ఫోర్స్డ్ గా అనిపిస్తాయి. అండ్ స్టోరీ కూడా వెళ్ళే కొద్ది ప్రెడిక్టబుల్ అయిపోద్ది. హారర్ ఎలిమెంట్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వవు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూసేచ్చు భయ్యా, ఇబ్బంది ఏం లేదు. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఈ డిడి ఫ్రాంచైజ్ అన్నది ఒక యావరేజ్ ఫ్రాంచైజ్ భయ్యా. అంటే మీకు ప్రతి సినిమా కూడా సూపర్ గా ఉండదు, అలా అని చెప్పేసి బిలో యావరేజ్ గా కూడా ఉండదు. ఒక డీసెంట్ టైం పాస్ మూవీస్ లో వెళ్ళిపోతాయి అనమాట. ఎందుకంటే కామెడీ హారర్ ఎలిమెంట్స్ అన్నవి అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు, బట్ చాలా మంది ఆడియన్స్ కి అయితే పగలబడి నవ్వుకుంటారు అనమాట ఇదే కామెడీకి. సో అందుకే మరీ చెప్తున్నా, లైక్ ఈ టైప్ ఆఫ్ కామెడీ సినిమాస్ నచ్చుతాయి అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై భయ్యా. మీరు టైం పాస్ కి ఎంజాయ్ చేయొచ్చు. మరీ సీరియస్ గా తీసుకుని హాంటెడ్ ఎలిమెంట్స్ అంటే గ్రిప్పింగ్ హారర్ మూమెంట్స్, జంప్ స్కేర్స్ ఎలాంటివి ఉండాలంటే అలాంటివి ఏం దొరకవు మీకు.
ఓన్లీ కామెడీ ఎంటర్టైనర్ చూద్దాము, అది కూడా హారర్ థీమ్ తో అనుకుంటేనే చూడండి ఈ మూవీస్ అన్నవి. అలా అయితేనే మీకు యావరేజ్ గా టైం పాస్ అవుద్ది. లేదంటే ఈ డీడీ ఫ్రాంచైజ్ అసలు మీరు టచ్ కూడా చేయాల్సిన అవసరం లేదనమాట. కాగా హారర్ సినిమాలు చూసే వాళ్ళకి, నవ్వాలి అనుకున్న వాళ్ళకి సరైన బ్లెండ్ అని చెప్తా. స్టాండ్ అలోన్ సినిమాలే కాబట్టి ఫస్ట్ మూవీ చూసే ఇవన్నీ చూడాలని అయితే ఏం లేదు భయ్య. మీరు ఏ మూవీ ఎప్పుడు చూసినా పర్లేదు, ప్రాబ్లమే లేదు, ఎలా అయినా చూడొచ్చు. ప్రతిదీ కూడా సిమిలర్ గానే ఉంటుంది, ప్రతిదీ కూడా యావరేజ్ గానే ఉంటుంది. నాకైతే ఈ ఫ్రాంచైజ్ లో నాకు 2 మూవీస్ వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ వన్ దిలుకు దుడ్డు అయితే బెస్ట్ అనిపించింది, అండ్ డీడీ రిటర్న్స్ కూడా పర్లేదు, ఓకేష్ గా బాగానే వెళ్ళిపోయింది. ఇది చూద్దాం అనుకుంటే 4 మూవీస్ కూడా గివ్ ఇట్ ట్రై అయ్యా. ఫస్ట్ మూవీ అయితే సన్ నెక్స్ట్ లో ఉంది, ఉన్న 3 మూవీస్ కూడా జీ5 లో ఉంటాయి. ఫస్ట్ 2 మూవీస్ తమిళ లాంగ్వేజ్ ఉంది, ఉన్న 2 మూవీస్ అయితే తెలుగు డబ్బింగ్ అవైలబుల్ గా ఉన్నాయి. మొత్తం అన్ని కూడా ఫ్యామిలీతో చూడొచ్చు. మీకు కనుక రివ్యూ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.